మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై ఎన్టీవీ ప్రసారం చేసిన కథనం తెలంగాణ రాజకీయాలలో ఊహించని అలజడికి కారణమైంది. సిట్ ఏర్పాటు, ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్టు, ఆ తర్వాత వ్యవహారం కోర్టు దాకా వెళ్లడం వంటి పరిణామాలు తీవ్రమైన చర్చకు దారితీశాయి. ఇదంతా జరుగుతుండగానే ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఆదివారం నాటి కొత్త పలుకులో సంచలన విషయాలను రాసుకొచ్చారు. ఎన్టీవీ ఆ స్థాయిలో కథనాన్ని ప్రసారం చేయడం వెనుక నైని కోల్ బ్లాక్ లో తవ్వకాలున్నాయని భట్టి విక్రమార్క, ఎన్టీవీ నరేంద్ర చౌదరి అల్లుడు మేఘా కంపెనీల ఆధ్వర్యంలో మెగా వెంచర్ ఏర్పాటు చేశారని, దానికోసమే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద అడ్డగోలుగా కథనాన్ని ప్రసారం చేశారని రాధాకృష్ణ ఆరోపించారు. రాధాకృష్ణ రాసిన కథనం తెలంగాణ రాజకీయాలలో సంచలనం సృష్టించింది. ముఖ్యంగా ఒక మహిళా అధికారి పట్ల ఈ స్థాయిలో వ్యతిరేక కథనాన్ని రాయడాన్ని రాధాకృష్ణ విమర్శించారు. ఒక పాత్రికేయుడిగా రాధాకృష్ణ ఇలా ప్రశ్నించడంలో తప్పలేదు. కానీ గతంలో షర్మిల మీద, కవిత మీద రాధాకృష్ణ ఎలాంటి వార్తలు రాశారో అందరికీ తెలుసు. మద్యం కుంభకోణంలో పేరు తెరపైకి వచ్చిన తర్వాత కవితను రాధాకృష్ణ ఇంటర్వ్యూ చేశారు. ఆ సమయంలో ఆమె వ్యక్తిత్వం దెబ్బతినే విధంగా ప్రశ్నలు వేశారు. ఆ సమయంలో సమాధానాలు చెప్పడానికి కవిత తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. పాత్రికేయంలో సుదీర్ఘ అనుభవం ఉన్న రాధాకృష్ణ అలాంటి ప్రశ్నలు వేయడాన్ని ఎవరూ ఆమోదించలేకపోయారు. దానికంటే ముందు షర్మిలను కూడా రాధాకృష్ణ ఇదే స్థాయిలో ఇంటర్వ్యూ చేశారు. అప్పుడు కూడా ఆయన తిక్క ప్రశ్నలు వేశారు. ఎన్టీఏ కథనం తర్వాత రాధాకృష్ణకు ఆడవాళ్ల మీద గౌరవం అమాంతం పెరిగిపోయింది. ఆడవాళ్ల మీద అలాంటి స్టోరీలు రాస్తారా అంటూ ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కానీ గతంలో ఆయన లక్ష్మీ పార్వతి మీద, షర్మిల మీద, కవిత మీద ఎలాంటి రాతలు రాశారో అందరికీ తెలుసు. షర్మిల ఆ స్థాయిలో పాదయాత్ర చేస్తుంటే కనీసం తన పత్రికలో సింగిల్ పేజీ వార్త కూడా ప్రచురించడానికి రాధాకృష్ణ ఒప్పుకోలేదు. చివరికి కవిత విషయంలో కూడా రాధాకృష్ణ అభూత కల్పనలకు పాల్పడ్డారని అప్పట్లో ఆరోపణలు వినిపించాయి. రాజకీయ లక్ష్యం కోసం, వ్యక్తిగత ఎజెండాల కోసం మీడియా అధినేతలు పాకులాడుతున్నారు. వ్యాపారాల కోసం, ఇతర ప్రయోజనాల కోసం మీడియాను చేతులలో పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్నారు. నచ్చిన ప్రభుత్వం మీద ఈగ వాలకుండా చూసుకుంటున్న మీడియా అధినేతలు గిట్టని వ్యక్తుల మీదకు బురద చల్లడంలో ఏ మాత్రం వెనకాడడం లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్సెస్ ఎన్టీవీ వ్యవహారంలో జరిగింది కూడా ఇదే. అయితే ఇందులో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రావడంతో వ్యవహారం కాస్త రక్తి కడుతుంది.